జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్రలోని పృతుంగ రెస్టారెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ ను బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక మార్పులతో రోగ నిర్ధారణ, రోగానికి చికిత్స అందించడంలో స్ప్రింట్ డయాగ్నోస్టిక్ అత్యుత్తమ సేవలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. పేదలకు తక్కువ ధరకు వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో 2021 సంవత్సరంలో డాక్టర్ భరత్ రెడ్డి స్థాపించబడిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ అతి తక్కువ కాలంలో 7వ శాఖను సుచిత్రలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింతగా విస్తరించాలన్నారు. Have arrived. Please, Mr. Camera. Anak kau dengan kerja? Kau dengan kerja? చెప్పట్లు మొమెంటం ఇవ్వాల్సిందిగా బాత్రూమ్ సార్ని కోరుతున్నాము. Hello, brother. చప్పట్లు కొట్టవలసిందిగా మనం ఇది చాలా ప్రీషియస్ డే సార్. ఈవెంట్ మాకు కూడా ఇవాళ అక్షయ తృతీయ రోజు మీరు ఇక్కడికి రావటం, ఇలా ఆశీర్వచనాలు ఇచ్చినట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి మీకు కూడా సో అన్ని విధాలుగా ఆశీర్వచనాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామిని సార్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అట్లాగే వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారం అండి. ఎక్కువ నాకు మాట్లాడటం రాదు స్టేజీ మీద, అయినా సరే ఒక భరతమాత బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాను. భరతమాత మాకు అన్నీ ఇచ్చింది దేవుడి దయ వలన. అట్లాగే మేము కూడా ఈ సమాజానికి మా వంతు కృషిగా మేము ఏదో ఒకటి చేయాలి. దానికోసం మా పిల్లలు మేము డాక్టర్గా చదివించడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం. మీ పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం మాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే వేదికని అలంకరించినటువంటి శ్రీ డి బ్రహ్మానందరెడ్డి గారి సార్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బిఎస్ఆర్ పౌల్ట్రీ ఫార్మ్స్ హార్ట్లీ వెల్కమ్ సార్. అలాగే స్ప్రింట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఓ అయినటువంటి రఘునాథ్ సార్కి హార్ట్లీ వెల్కమ్. సో మన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ భరత్ రెడ్డి సార్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం స్ప్రింట్ తరఫున. భరత్ రెడ్డి గారి చేతి మీదుగా బొకే ఇవ్వాల్సిందిగా భరత్ రెడ్డి సార్ చేతుల గిరి మీదుగా శ్రీ బ్రహ్మ Back. నుంచి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారు ముందుకు తీసుకొచ్చాడు. వారు స్వతహాగా కార్డియాలజిస్ట్. వారు చేసుకుంటే మీకు తెలుసు కార్డియాలజిస్ట్కి ఎంత డిమాండ్ ఉందో. పోతే లక్షల రూపాయలు, రోజుకి లక్షల రూపాయలు వస్తాయి, కూర్చున్న గంట లక్షల రూపాయలు వస్తాయి. కానీ అలా కాకుండా ఈ యొక్క డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇంకా కూడా అందరికీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి వారి మాటల్లో విన్నాం. ఇంత త్వరగానైతే మనకి ఏదైనా సరే మన లోపల అయినా చిన్న లోపం ఉన్నా దాన్ని ఎత్తి చూపినట్టయితే, తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ స్ప్రింట్
డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తన లక్ష్యాన్ని చెప్పడం జరిగింది. మరి మనుషుల్ని మనం అంటాం అన్నం ఉడికిందో లేదో అని చెప్పేసి ఒక మెతుకు చూస్తే అన్నం మొత్తం ఉడికిందా లేదని చెప్పేసి వారి యొక్క స్వభావము, వారి యొక్క ఆలోచన స్వతహాగా వారి కలిసి ఉండి వారి యొక్క ఇప్పుడే చెప్తా ఉన్నారు, వారి సొంత అన్నగారైనటువంటి రామకృష్ణారెడ్డి గారు దురదృష్టశాత్తు యాక్సిడెంట్లో సరే వారు పరపంచడం జరిగి కలిసే ఉండే అని వారి పెద్ద మొత్తం కూడా మరి పెద్దలు దుంపగారితో కూడా వారు ఇనాగ్రేషన్ చేయించారు. ఇక్కడ కూడా తారతమ్యం లేకుండా అంటే మనుషుల యొక్క కలయిక ఏ రకంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కలిసి ఉండి ఇంకా చక్కగా సమాజానికి ఉపయోగపడాలా, వారు రైతుగా కష్టపడి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని సరే తమకు వచ్చినటువంటి సంపద ద్వారా ఇంకా సమాజానికి సేవలు అందించాలా. సెంటర్లో స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఓపెన్ చేశారు. కానీ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంలో 4 అని టార్గెట్ పెట్టుకున్నారు. నాకు ఇలాంటి అనుమానం లేదు, మీరు వెరీ షార్ట్ టైంలోనే, ఎందుకంటే మంచి ఆలోచన ఉంది కాబట్టి మీకు, ఎందుకంటే మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి కొట్టినది మాత్రం నాకు గుర్తు చేయండి. మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో నాకు తెలియండి సరిపోతుంది, నేను సంతోషిస్తానని చెప్పి సందర్భంగా నేను మరీ చేస్తున్నాను. తప్పకుండా ఈరోజు చాలా శుభదినం, ఈరోజు అక్షయ తృతీయ. మనందరం కూడా ఈ శుభముహూర్తం శుభ రోజున అనేక మంచి కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, మరి ఏది ప్రారంభించాలన్నా ఏదైనా మంచి కొత్త పని చేయాలని చెప్పి మనందరం కూడా ఒక వస్తువు అంటే బంగారం కానీ ఏదో ఒకటి కొంటూ ఉంటాం. కాబట్టి ఇది మంచి రోజు, మంచి మనసు గల వాటికి పెద్దలు బ్రహ్మానందరెడ్డి గారు పెద్దలు మరి వారు ఇప్పుడే చెప్పినారు, వారి యొక్క ఆశీర్వాదంతో వారి అబ్బాయి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచనతో, దూరపు ఆలోచనతో ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేపట్టినందుకు మరి వారికి తెలియజేసుకుంటూ, మరి వేదిక పైనటువంటి పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, న్యూరో సర్జన్ గారు, అదేవిధంగా ఆదిత్య గారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆదిత్య గారు, ఎవరికైనా సరే మనసులో ఉంటే అంటే లోపలికి అనర్గళంగా వస్తుంది, చేయాలని తపన ఉన్న వారికి వస్తుంది. భరత్ రెడ్డి గారిని చక్కగా అంటే మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా, దేవుడిగా కన్ని ఇచ్చాడు. Warm welcome to you all from the Sprint family. Immense pleasure to welcome you all for the inauguration of our 6th branch. Our journey started in 2021, that was conceptualization. 2022 lo we have started implementation. Sprint, why did we pick Sprint? Because we do everything very quickly. So from concept nunchi manaki on paper on ground ochindi just 6 months. So it is a record time where we have could start, implement and launch 5 MRI, 5 CTs, 5 ultrasounds, 1 PET, 1 nuclear medicine, state-of-art lab in matter of 6 months. So this is not that was just the beginning. So our family, Sprint family, started with 30